వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దానికి ముందు కొన్ని డెఫినేషన్స్ తెలుసుకుందాం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోస్ పెట్టినా కానీ ఏ లెసన్లో వీడియోస్ పెట్టినా కానీ మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ లెసనే కాదు ఏ లెసన్లో డౌట్ ఉన్నా కానీ ఇన్ కేస్ మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్లో డౌట్ ఉన్నా కానీ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్ మనం డెఫినేషన్స్ తెలుసుకుందాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ మీకు ఆల్రెడీ లైన్స్ తెలుసు కదా, ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. యారోస్ ఉంటాయి. లైన్కి వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు లైన్ సెగ్మెంట్ అవుతుంది, ఇదేమో లైన్ అవుతుంది. ఒక పాయింట్ దగ్గర 2 లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయితే వాటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. ఓన్లీ లైన్సే 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే వాటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇఫ్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ఎ రైట్ యాంగిల్ దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక పాయింట్ దగ్గర 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితేనేమో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. ఒక పాయింట్ దగ్గర 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యి ఇక్కడ మీకు వచ్చేసరికి 90 డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్ వస్తే వాటిని మనం పర్పెండిక్యులర్ లైన్స్ అంటాము. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి వచ్చేసరికి మీకు ఇక్కడ రైట్ యాంగిల్ రావాలని ఏం లేదు, జస్ట్ ఒక పాయింట్ దగ్గర 2 లైన్స్ అనేది ఇంటర్సెక్ట్ అవ్వాలంటే కలవాలి. పర్పెండిక్యులర్ లైన్కి వచ్చేసరికి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర కంపల్సరీగా 90 డిగ్రీస్ రావాలి. 90 డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్ కదా, సో రైట్ యాంగిల్ రావాలి అని చెప్తున్నారు. ఈ రెండింటికి కొంచెమే డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ అంటే ఇఫ్ 2 లైన్స్ ఆన్ ఏ ప్లేన్ do not intersect each other at any point they are called parallel lines. 2 లైన్స్ ఉంటాయి ఒకే ప్లేన్ మీద, అంటే ఒకే దాని మీద 2 లైన్స్ ఉంటాయి. సపోజ్ మీరు రైల్వే ట్రాక్ తీసుకున్నారనుకోండి, ఇలా ఉంటుంది కదా. సో ఈ 2 లైన్స్ అనేది ఒకే ప్లేన్ మీద ఉన్నాయి, ఇది అండ్ ఇది. 2 అనేది ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు ఎక్కడ, ఈ మిడిల్లో ఉన్నది ఇంటర్సెక్ట్ అవుతుంది కానీ ఈ 2 ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. ఓకేనా. సో ఇలా ఇంటర్సెక్ట్ అవ్వకపోతే వాటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాము. ప్యారలల్ లైన్స్ అంటే సమానంగా ఉండాలి అండ్ ఈ 2 ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటేనేమో ఇంటర్సెక్ట్ అవుతాయి, పర్పెండిక్యులర్ లైన్ అంటే లైన్స్కి మీకు రైట్ యాంగిల్ రావాలి. అండ్ ప్యారలల్ లైన్స్కి వచ్చేసరికి మీకు ఆ 2 అనేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వకపోతే వాటిని మనం ప్యారలల్ లైన్ అంటాము. సో ఆ ప్యారలల్ లైన్స్ కూడా ఎలా అంటాం, ఈ 2 లైన్స్ అనేది ఒకే ప్లేన్ మీద ఉండాలి, అంటే ఒకే తలంలో ఉండాలి అని మీనింగ్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చూద్దాం. Exercise 5.3 first one, which of the following are models for parallel lines? ఈ కింద ఇచ్చినవి ఏవి parallel lines, perpendicular lines and which are neither of them? ఏవి 2 కాదు అని అడుగుతున్నారు. మీకు ప్యారలల్ లైన్స్ అంటే ఏంటివి, పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటివి తెలిస్తేనే మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తారు. సో అది కరెక్ట్గా మీరు తెలుసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ద వర్టికల్ విండో బార్స్. మీకు విండో తెలుసు కదా, విండోలో మీకు బార్స్ ఉంటాయి అంటే గీతలుగా ఉంటాయి చూడండి. కొన్ని విండోస్కి వచ్చేసరికి నిలువుగా ఉంటాయి, కొన్ని విండోస్కి వచ్చేసరికి అడ్డంగా ఉంటాయి, కొన్ని విండోస్కి వచ్చేసరికి 2 ఉంటాయి. ఫస్ట్ వన్ వర్టికల్ విండో బార్స్లో వర్టికల్ అంటే ఏంటిది, నిలువుగా విండో బార్స్లో నిలువుగా ఉండే లైన్స్ని ఏమంటాము చూడండి. ఇలా ఉంటాయి. సపోజ్ ఇది విండో అనుకోండి, సో ఇది విండో అనుకుంటే వర్టికల్ అంటే ఇలా నిలువుగా ఉంటాయి. సో ఇలా నిలువుగా ఉన్నాయి కదా, సో ఇదేమవుతుంది, ఈ లైన్స్ ఏమవుతాయి, ప్యారలల్ అవుతాయా, పర్పెండిక్యులర్ అవుతాయా, ఏది కాదా అని అడుగుతున్నారు. మీకు ప్యారలల్ లైన్స్ అంటే ఏంటిది, 2 లైన్స్ అనేది ఒకే దానిలో ఉండాలి, అంటే ఒకే ప్లేన్లో ఉండాలి. ఇక్కడ చూడండి ఈ లైన్స్ అనేది ఈ విండోలోనే ఉన్నాయి కదా, సో ఒకే ప్లేన్లో ఉన్నాయి అండ్ 2 వచ్చేసరికి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వలేదు. ఇది సపరేట్గా ఇటు సైడ్ ఉంది, ఇది సపరేట్గా ఇక్కడ ఉన్నది.
అవుతుంది. సో ఈ రెండు అనేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వలేదు. ఇంటర్సెక్ట్ అంటే ఈ కింద కాదు, ఇవి రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వలేదు. మనం ఈ 2 లైన్స్ చూస్తున్నాం కాబట్టి ఈ 2నే చూడండి. ఇవి రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వలేదు. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ప్యారలల్ లైన్ అవుతుంది. వర్టికల్ విండో బార్స్ ఏమవుతుంది, ప్యారలల్ లైన్. సెకండ్ వన్ వచ్చేసరికి మీకు రైల్వే లైన్స్ ఇచ్చారు, అంటే రైల్వే ట్రాక్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పా కదా, రైల్వే ట్రాక్ ఏమవుతుంది, ప్యారలల్ లైన్ అవుతుంది. సో రైల్వే ట్రాక్ కూడా ప్యారలల్ లైన్స్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ద ఎడ్జసెంట్ ఎడ్జ్ ఆఫ్ డోర్ దగ్గర ఎడ్జసెంట్ అంటే డోర్ దగ్గర పక్కనే ఉన్న ఎడ్జెస్ అంటే మీకు వాల్ వస్తుంది కదా. సో ఆ వాల్ అనేది మీకు ఎలా ఉంటుంది, ప్యారలల్ లైన్గా ఉంటుందా, ఉండదు, పర్పెండిక్యులర్ లైన్గా ఉంటుంది. అంటే సపోజ్ ఇది వాకిల్ అనుకోండి, అండ్ ఇక్కడ డోర్ మీరు ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ చూసారా, ఇది బేస్ అయితే ఈ బేస్ దగ్గర మీకు కరెక్ట్గా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు రైట్ యాంగిల్ వస్తుంది. డోర్ క్లోజ్ చేసినా కూడా మీకు రైట్ యాంగిల్ వస్తుంది. డోర్కి అండ్ వాల్కి మిడిల్లో కూడా రైట్ యాంగిల్ వస్తుంది. రైట్ యాంగిల్ వస్తుంది కాబట్టి ఏమవుతుంది, పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి పర్పెండిక్యులర్ లైన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ద లెటర్ వి ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో వి తెలుసు కదా. సో ఇది వి. ఈ వి వచ్చేసరికి ఏమవుతుంది, ఫస్ట్ చెక్ చేయండి. ప్యారలల్ లైన్ అంటే ఇట్లా ఉండాలి సమానంగా, అండ్ ఇలా జాయింట్ అవ్వకూడదు, అంటే ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. సో ప్యారలల్ లైన్ అనేది కాదు. నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్ చూడండి, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన దగ్గర మీకు రైట్ యాంగిల్ రావాలి. సో ఇక్కడ రైట్ యాంగిల్ అనేది రాదు. సో పర్పెండిక్యులర్ లైన్ కూడా కాదు. నెక్స్ట్ ఏది కాకపోతే ఏమవుతుంది, నైదర్ ఆఫ్ దెమ్. ఫోర్త్ వన్ వచ్చేసరికి నైదర్ ఆఫ్ దెమ్ అవుతుంది ఆన్సర్, అంటే ఏది కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు, ద ఆపోజిట్ ఎడ్జెస్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ ఎలా ఉంటుంది, రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కదా. సో ఈ రెక్టాంగిల్ షేప్లో ఆపోజిట్ అంటే ఇదైనా అవ్వచ్చు, దీనికి ఆపోజిట్ ఇదైనా అవుతుంది. సో ఈ ఆపోజిట్ ఎడ్జెస్ వచ్చేసరికి ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి కదా. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మీకు ప్యారలల్ లైన్ అవుతుంది. ఫిఫ్త్ వన్ ప్యారలల్ లైన్ అవుతుంది. కానీ చాలామందికి డౌట్ వస్తుంది, ఇక్కడ మీకు రైట్ యాంగిల్ వచ్చింది కదా అని డౌట్ వస్తుంది. కానీ అక్కడ ఏమి ఇచ్చారంటే ఆపోజిట్ ఇచ్చారు, ఆపోజిట్ ఎడ్జెస్ అని ఇచ్చారు. ఓకేనా, ఆపోజిట్ అన్నారు కాబట్టి ఈ రెండు తీసుకుంటాము. ఎడ్జెసెంట్ అయితే ఈ రెండు వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇది రైట్ యాంగిల్ వస్తుంది కాబట్టి పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. సో ఆపోజిట్ ఇచ్చారు కాబట్టి ప్యారలల్ లైన్ అవుతుంది. ఇది చాలామందికి డౌట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ట్రేస్ కాపీ ఆఫ్ సెట్ స్క్వేర్స్ జామెట్రీ బాక్స్. మీకు జామెట్రీ బాక్స్లో సెట్ స్క్వేర్స్ ఇస్తారు, అంటే ప్రొట్రాక్టర్తో పాటు మీకు ఇంకా 2 ఉంటాయి కదా, వాటిని సెట్ స్క్వేర్స్ అంటారు. ఆన్ ఏ పేపర్ అండ్ మార్క్ ద పర్పెండిక్యులర్ ఎడ్జెస్. పేపర్లో ట్రేస్ చేయండి అని అడుగుతున్నారు. ట్రేస్ చేసిన తర్వాత ఏవి పర్పెండిక్యులర్ ఎడ్జెస్ అవుతాయి రాయమంటున్నారు. నేను రఫ్గా డయాగ్రామ్ గీసుకున్నాను. ఇట్లా 2 సెట్ స్క్వేర్స్ ఉంటాయి కదా. సో ఈ 2 సెట్ స్క్వేర్ గీసుకున్న తర్వాత వీటికి పాయింట్స్ ఇచ్చేయండి. సో ఇక్కడ మీకు ఏం అడిగారంటే పర్పెండిక్యులర్ ఎడ్జెస్ అడిగారు. పర్పెండిక్యులర్ అంటే మీకు తెలుసు కదా, 90 డిగ్రీస్ ఎక్కడ వస్తుందో వాటిని పర్పెండిక్యులర్ ఎడ్జెస్ అంటాము. సో ఫస్ట్ ఏబీ తీసుకోండి. ఏబీకి పర్పెండిక్యులర్గా అంటే 90 డిగ్రీస్ ఎక్కడ వస్తుంది, ఇక్కడే కదా వస్తుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ వస్తుంది కదా, అంటే ఎల్ షేప్ వస్తుంది కదా. మీరు ఇక్కడ యాంగిల్ గీసినప్పుడు ఎల్ షేప్ వస్తుంది. ఓకేనా, ఏబీకి పర్పెండిక్యులర్ ఎడ్జ్ ఏమవుతుంది, ఏసీ అవుతుంది. బీసీ అవ్వదు. బీసీ ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి మీకు 90 రాదు. ఇది ఎగ్జాక్ట్గా ఇలా ఉంటే మీకు 90 డిగ్రీస్ వస్తుంది. సో ఏబీకి పర్పెండిక్యులర్ ఎడ్జ్ వచ్చేసరికి ఏసీ అవుతుంది. సేమ్ మీరు లోపల కూడా చూసి చెప్పొచ్చు. డిఈకి పర్పెండిక్యులర్ ఎడ్జ్ ఏమవుతుంది, డిఎఫ్ అవుతుంది. ఓకేనా, ఈఎఫ్ అవ్వదు. డిఈకి పర్పెండిక్యులర్ ఈఎఫ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది మీకు. నెక్స్ట్ ఫిగర్ 2 సెకండ్ సెట్ స్క్వేర్ తీసుకోండి. సో ఈ సెట్ స్క్వేర్కి వచ్చేసరికి నేను పీక్యూఆర్ అని ఇచ్చాను, పీక్యూఆర్ఎస్టీయూ అని ఇచ్చాను. సో దీంట్లో కూడా సేమ్ పర్పెండిక్యులర్ ఎడ్జెస్ రాసాము.
పీక్యూ, ఈ పీక్యూకి పర్పెండిక్యులర్ ఎడ్జ్ వచ్చేసరికి మీకు ఇక్కడ 90 డిగ్రీస్ వస్తుంది చూడండి, ఇక్కడ 90 రాదు. సో ఇక్కడ 90 డిగ్రీస్ వస్తుంది కాబట్టి పీక్యూకి పర్పెండిక్యులర్ ఎడ్జ్ వచ్చేసరికి క్యూఆర్ అవుతుంది. ఎస్టీకి పర్పెండిక్యులర్ ఎడ్జ్ వచ్చేసరికి టీయూ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది. సో మీరు ఇలా చేయొచ్చు. మీరు సమ్ పీక్యూఆర్ఎస్ ఆర్ఎస్టీయూవి XYZ ఎలా అయినా తీసుకొని చేయొచ్చు. థర్డ్ వన్, ఏబిసిడి ఈజ్ ఎ రెక్టాంగిల్. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ అంట. ఏసీ అండ్ బీడీఆర్ డయాగ్నల్స్, అవును కదా, ఏసీ అండ్ బీడీఆర్ డయాగ్నల్స్. రైట్ ద పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫ్రమ్ ద ఫిగర్ ఆన్ సింబాలిక్ ఫామ్. సింబాలిక్ ఫామ్లో అంట మీకు ప్యారలల్ లైన్స్ ఏంటివి, పర్పెండిక్యులర్ లైన్స్ ఏంటివి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏంటివో రాయమని అడుగుతున్నారు. ఈ డయాగ్రామ్ని మనం యూజ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ప్యారలల్ లైన్, పర్పెండిక్యులర్ లైన్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏంటివో రాయాలి. థర్డ్ వన్ ప్యారలల్ లైన్ రాద్దాం. ఫస్ట్ నేను ఏబీ తీసుకుంటున్నాను. ఈ ఏబీకి ప్యారలల్ లైన్ అంటే సమానంగా ఉండే లైన్ ఏంటిది, డీసీ కదా. సో ఏబీకి ప్యారలల్ లైన్ వచ్చేసరికి డీసీ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమొస్తుంది, డిఏకి ప్యారలల్ లైన్ వచ్చేసరికి సిబి అవుతుంది. డిఏకి ప్యారలల్ లైన్ సిబి అవుతుంది. ఓకే, నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, 90 డిగ్రీస్ రావాలి. సపోజ్ నేను ఏబీ తీసుకుంటున్నాను. ఏబీకి మీకు పర్పెండిక్యులర్ లైన్ ఏమొస్తుంది అంటే 90 డిగ్రీస్ రావాలి. ఏబీకి పర్పెండిక్యులర్ లైన్ వచ్చేసరికి డిఏ అవుతుంది, ఆర్ ఏడి ఏదైనా రాయొచ్చు. ఏడీకి పర్పెండిక్యులర్ వచ్చేసరికి ఏడి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏబీకి మళ్ళీ పర్పెండిక్యులర్ లైన్ ఇటు సైడ్ కూడా వస్తుంది కదా, ఏబీకి పర్పెండిక్యులర్ లైన్ బీసీ. ఏబీకి ఇక్కడ మీకు 2 పర్పెండిక్యులర్ లైన్స్ వస్తాయి. ఏబీకి మీకు 2 పర్పెండిక్యులర్ లైన్స్ వస్తాయి, ఏబీ అండ్ బీసీ. నెక్స్ట్ ఇంకా ఏమొస్తాయి పర్పెండిక్యులర్ లైన్స్, సపోజ్ మీరు డిఏ తీసుకున్నారనుకోండి. ఈ డిఏకి పర్పెండిక్యులర్ లైన్ ఏమొస్తుంది, డీసీ వస్తుంది కదా. ఈ డిఏ అండ్ ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది అంటే ఇది డిఏకి డీసీ అవుతుంది పర్పెండిక్యులర్ లైన్. నెక్స్ట్ ఇంకేదైనా లైన్ వస్తుందా, నెక్స్ట్ సిబి తీసుకోండి. సిబికి పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది, సిడి అవుతుంది అంటే ఈ లైన్ సిబికి పర్పెండిక్యులర్ లైన్ సిడి అవుతుంది. సిబికి పర్పెండిక్యులర్ లైన్ సిడి అవుతుంది అంటే ఇక్కడ 90 డిగ్రీస్ వస్తుంది కదా. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఒక పాయింట్ దగ్గర 2 లైన్స్ జాయిన్ అవ్వాలి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏమొస్తాయి మీకు ఇక్కడ తెలుసు కదా, ఆల్రెడీ క్రాస్గా ఉంది. ఫస్ట్ అది రాసేసేయండి, ఏసీ అండ్ బీడీ. నెక్స్ట్ ఇంకా ఏమన్నా వస్తాయి, సపోజ్ నేను ఏ దగ్గర తీసుకుంటున్నాను అనుకోండి. ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ దగ్గర 1 2 లైన్స్ జాయిన్ అయ్యాయి కదా. సో ఏమొస్తుంది, ఏడి ఏబి ఇట్లా 2 లైన్స్ జాయిన్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకేమన్నా వస్తాయా, నెక్స్ట్ ఇంకేం లైన్స్ వస్తాయి, ఏసీ ఏబికి మీకు నెక్స్ట్ ఇక్కడ ఏసీ కూడా వస్తుంది. సో ఈ పాయింట్ దగ్గర ఈ లైన్ అండ్ ఈ లైన్ వస్తుంది కదా. సో ఇలా రాసేసేయచ్చు. బీసీ తీసుకున్నా ఇప్పుడు నేను సపోజ్. నెక్స్ట్ ఏ లైన్ వస్తుంది, సిఏ వస్తుంది, సిఏ. నెక్స్ట్ నేను ఏబి తీసుకుంటున్నాను. సేమ్ ఏబికి మళ్ళీ బీడి వస్తుంది. ఈ ఏబికి బీడి ఈ లైన్ కూడా వస్తుంది కదా. ఈ పాయింట్ దగ్గర ఈ లైన్ అండ్ ఈ లైన్ ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో ఇలా రాసేయచ్చు ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోట్స్ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి.